హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ రెసిపీ అండి. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రసం అనేది సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండును 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు అనేది నానేలోపు పక్కన మిక్సీ జార్లోకి 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని మూత పెట్టి కొంచెం కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అనేది తీసుకోవాలండి. ఇలా చింతపండు రసం అనేది తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా పిసుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కావలసినంత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మనం వీటిని పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా 2 పొంగులు వచ్చాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రసం రెసిపీ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఈ రసాన్ని అన్నంలో తినరండి, డైరెక్ట్ గ్లాస్లో పోసుకొని తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన రసం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. Thanks for watching.